పక్షి గూళ్ళ వీడియో రేకుర్తి కంటి హాస్పిటల్ ఏరియాలో ఈ వీడియోను తీసినాను. చూడండి. వీడియోలో అందరికీ చేరవేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిచ్చుక గూడు ఎలా తయారు చేసుకున్నాయో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. పిచ్చుక యొక్క వివరాలు, వాటికి సంబంధించిన మ్యాటరు ఇందులో ఉంటుంది కాబట్టి పిచ్చుకలు పక్షి గూడు ఊగుతున్నది, అందులో పక్షి ఉన్నది. వీటిని పక్షుల గూళ్ళు అంటాము. ఇవి అడవిలోన చెట్ల తొర్రలలోనూ నివసిస్తాయి. పక్షులు ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న వీడియోలో పక్షి లోపల తన తల్లి కొరకు చూస్తూ ఉన్నది. ఆహారం ఎప్పుడు తెస్తుందో మా తల్లి, నేను ఆహారం తినాలని ఆలోచించుకుంటున్నది. చెట్టు పైన పక్షుల గూళ్ళు చాలా ఉంటాయి. ఇక్కడ కనిపించుచున్నవి ఎన్నో పక్షులు. తన గూడును మనము ఇండ్లను ఎలా నిర్మించుకుంటామో అవి సుత వాటి స్థిర నివాసాలను ఏర్పరచుకోవడానికి పిచ్చుక గూళ్ళను తయారు చేసుకుంటాయి. అడవిలోన దానికి సంబంధించిన సామాగ్రిని తెచ్చుకొని ఒకటొకటి అమర్చుకొని తన గూడును అవి నిర్మించుకుంటాయి. నిర్మించుకున్న తర్వాత అందులో గుడ్లను పెట్టి పిల్లలను చేస్తాయి. చూస్తున్న గూడులో పిట్ట పిల్ల ఉన్నది. అది మనకు కనిపించుచున్నదా లేదా చూడండి ఎలా ఉంది. పిట్ట పిల్ల ఇప్పుడు మనకు కనిపించింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. అందరూ నన్నే చూస్తున్నారు అనుకునేది బయటకు వెళ్ళింది. ఇక్కడ ఈత చెట్టుకు ఈ గూళ్ళను పిచ్చుక గూళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపించుచున్న గూడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనపడుచున్నాయి. ఈ పిచ్చుక గూళ్ళు అడవులలోనే ఎక్కువగా పెడతాయి, చెట్ల తొర్రల్లోనూ వీటిని వాటి నివాసం ఏర్పరచుకుంటాయి. చెట్ల తొర్రలు లేని కాడ పిచ్చుకలు ఇలాంటి గూళ్ళను తయారు చేస్తాయి. అడవి ప్రాంతంలో ఎక్కువగా ఇవి గూళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువగా మనము చెట్లకు చిటారు కొమ్మల్లో ఇవి నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది వాతావరణము. అడవి ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో ఇవి ఎక్కువగా చెట్ల తొర్రలో నివసిస్తూ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని పిచ్చుక గూళ్ళు అంటాము. ఇక్కడ చూస్తున్నది పిచ్చుక తన గూడును నిర్మించుకొని చెట్టు నుండి కింద పడిపోయింది. ఎందుకంటే దీనికి ఆధారం లేకుండా పిచ్చుక వెళ్ళిపోయిన తర్వాత ఇది కింద పడిపోయింది. ఇక్కడ చూపెడుతున్నాను కదా పిచ్చుక గూడును ఎలా తయారు చేసుకుంది, ఎలా ఉంటుంది, మనము నివసించడానికి ఇళ్లను ఎలా నిర్మించుకుంటామో. రెండు పిచ్చుకలు, జంట పిచ్చుకలు కలిసి తన గూటిని తానే నిర్మించుకుంటాయి. నిర్మించుకున్న తర్వాత మరొక సంతానాన్ని అందులో పెట్టిన తర్వాత రెండు పిల్లలు ఎదిగిన వాటికి రెక్కలు వచ్చే వరకు వాటిని కాపాడుకుంటూ ఈ పిచ్చుక గూడులో ఆహారం తెచ్చిస్తూ వాటిని సంరక్షించి అప్పుడు వాటికి రెక్కలు వచ్చిన తర్వాత అవి ఈ స్థావరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పిచ్చుకలు మళ్ళీ ఇలా ఇది పిచ్చుకలు ఎలా నిర్మించుకున్నాయో ఆ పిచ్చుకలు సుతా పోయి మళ్ళీ అక్కడ నిర్మించుకుంటాయి. స్థావరాలు నిర్మించుకోవడానికి మనము సహజ లక్షణముగా మనము ఒక ఫ్యామిలీలో నిర్మించుకుంటే మన కుమారులైనా వాళ్ళైనా ఎవరైనా మళ్ళా నిర్మించుకుంటారు. కాబట్టి ఇలానే పిచ్చుకలు సుధా ఇలా నిర్మించుకొని తన నివాస స్థావరాలలో ఉంటాయి. మళ్ళీ జనసంచారము లేని కాడ ఇవి పిచ్చుకలు ఎక్కువగా ఉంటాయి. పిచ్చుకలు ఉన్న కాడనే ఇవి గూడులో తయారు చేసి పిచ్చుకలు జనసంచారం లేని ప్లేసులలో గుడ్లను పెట్టి పిల్లలను చేస్తాయి. పిచ్చుక గూళ్ళు ఎలా కనపడుతున్నాయో చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరవేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను.